హైదరాబాద్ సైదాబాద్ డివిజన్ పరిధిలోని ఎస్పీహెచ్ కాలనీ పార్కులో ఒకే దేశం ఒకే ఎన్నికపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కన్వీనర్ గా ప్రవీణ్, కో కన్వీనర్ గా గౌలీకర్ దినేష్ కుమార్ వ్యవహరించగా, కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణి రుద్రమ, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ ప్రకాష్ రెడ్డి, సైదాబాద్ డివిజన్ కార్పొరేటర్ కొత్తకాపు అరుణ రవీందర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొత్తకాపు రవీందర్ రెడ్డి, న్యాయవాది శ్రీనాథ్ తదితరులు పాల్గొని ఒకే దేశం ఒకే ఎన్నిక విధానంపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తరచుగా ఎన్నికలు జరగడం వల్ల అభివృద్ధికి ఆటంకం కలుగుతోందని, వ్యయ ప్రయాసలు ఉంటాయని, ఒకే దేశం ఒకే ఎన్నిక విధానం వలన ప్రభుత్వ యంత్రాంగం పాలకులు అభివృద్ధి మీద దృష్టి పెట్టగలుగుతారని వెల్లడించారు. ఈ సందర్భంగా నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువస్తున్న విప్లవాత్మకమైన సంస్కరణలో ఒకే దేశం ఒకే ఎన్నిక కూడా ఒక భాగమని పేర్కొన్నారు. దేశంలోని ప్రతి పౌరుడు అభిప్రాయాన్ని తీసుకొని ఇటువంటి సంస్కరణలో అందరినీ భాగస్వామ్యం చేయడం కేంద్ర ప్రభుత్వం యొక్క గొప్పతనమని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు, డివిజన్ పరిధిలోని కాలనీ వాసులు, సీనియర్ సిటిజన్స్ తదితరులు పాల్గొన్నారు. కాబట్టి ఇది జమిలీ ఎన్నికలకు సంబంధించినటువంటి అంశం. నేను దాదాపుగా ఒక 40-45 నిమిషాలు మాట్లాడినాను. మీ అందరికీ కూడా ఇటువంటి ఉద్దేశంతో ఇలాంటి సెమినార్స్ పెడుతున్నాను. అసలు ఎందుకు ఈ సెమినార్స్ పెట్టాలి అనేటువంటి అంశం గురించి మనం చర్చిస్తే, ఒక దేశంలో ఒకేసారి అన్ని ఎన్నికలు జరగాలి అనేటువంటి భావన ఇవాళ కొత్తగా వచ్చింది కాదు. మనకు భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత 1967 వరకు 4 దఫాలుగా లోక్సభ ఎన్నికలు కానీ, అసెంబ్లీ ఎన్నికలు కానీ ఒకేసారి జరిగాయి. పార్లమెంటుకి అలాగే అసెంబ్లీకి ఒకేసారి ఎన్నికలు జరిగాయి. 1971లో అప్పుడున్నటువంటి ప్రధానమంత్రి శ్రీమతి ఇందిరాగాంధీ గారు ముందస్తు ఎన్నికలకు పోవడం చేత పార్లమెంట్ ఎన్నికలు ముందుగా జరిగి అసెంబ్లీ ఎన్నికలు తర్వాత జరగాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. అప్పుడు అక్కడ బ్రేక్ అయింది, ఒక సిస్టమ్ అనేటువంటిది అప్పుడు బ్రేక్ అయింది. ఆ తర్వాత జరిగినటువంటి పరిణామాల నేపథ్యంలో ఎమర్జెన్సీ విధించడం కావచ్చు, ఆ తర్వాత మళ్ళీ ఎన్నికల్లోకి వెళ్ళడం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కొన్ని రాష్ట్రాలలో ఉన్నటువంటి ప్రభుత్వాలలో రాష్ట్రపతి పాలన విధించడం కావచ్చు, రాష్ట్రాలలో ఉన్నటువంటి పరిపాలనను రద్దు చేసి మళ్ళీ రీఎలక్షన్కి వెళ్ళడం కావచ్చు, అటువంటివి జరగడం వల్ల మొత్తం భారతదేశంలో కూడా అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంటు ఎన్నికలు వేరు సమయాల్లో జరిగేటటువంటి వాతావరణం ఏర్పడింది. అటువంటి పరిస్థితి వచ్చింది. మీరు ఒకసారి ఆలోచిస్తే, అసలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కానీ, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత కానీ, మనకి 2014లో ఎలక్షన్స్, 2014 వరకు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు మనకు లోక్సభ ఎన్నికలు, అసెంబ్లీ ఎన్నికలు ఒకేసారి జరిగాయి. ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎప్పుడు కూడా బ్రేక్ అవ్వలేదు ఆ సిస్టమ్. తెలంగాణ రాష్ట్రం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా 2 రాష్ట్రాలు విడిపోయిన తర్వాత ఈ రోజు వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు పార్లమెంటు ఎన్నికలతో కలిసే జరుగుతున్నాయి. తెలంగాణలో మాత్రం ఆనాడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు గారు 2018లో అసలు ఎన్నికలు జరగాల్సినటువంటి సమయానికంటే ఒక 6 నెలలు ముందుకు వెళ్తే వారికి రాజకీయంగా లబ్ధి చేకూరుతుంది. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో, పార్లమెంటు ఎన్నికల్లో వారు ఢిల్లీలో చక్రం తిప్పాలి కాబట్టి మొత్తం భారతదేశం అంతా కూడా ఫండింగ్ చేసి చాలా రాష్ట్రాల్లో ఒక కూటమిని తయారు చేసి వేరే పార్టీల సభ్యుల్ని కూడా గెలిపించి వారు ఢిల్లీలో ఒక చక్రం తిప్పాలనేటువంటి ఉద్దేశంతో ఒక 6 నెలల ముందుగా తెలంగాణ రాష్ట్రంలో ఎన్నికలకు వెళ్ళారు. మన రాష్ట్రంలో సిస్టమ్ అప్పుడు బ్రేక్ అయింది, 2018లో బ్రేక్ అయింది. కాబట్టి 2023లో కూడా మనం ఒక 6 నెలల ముందుగా అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లాల్సినటువంటి అవసరం ఏర్పడ్డది. ఇది బేసిక్గా అసలు సిస్టమ్ ఎట్లా బ్రేక్ అయింది అన్ని దిక్కుల అనేటువంటి వాటికి కొన్ని ఉదాహరణ. అదే ఆంధ్రప్రదేశ్లో చూడండి, ఇప్పటి వరకు కూడా ఆంధ్రప్రదేశ్లో మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో కూడా అసెంబ్లీ, పార్లమెంటు 2 ఎన్నికలు కూడా ఒకేసారి జరిగినాయి. సో ఇప్పుడు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే, మనం పార్లమెంటుకి ఒకసారి ఎన్నికలు,
అసెంబ్లీకి ఒకసారి ఎన్నికలు, మున్సిపాలిటీలకు ఒకసారి ఎన్నికలు, గ్రామ పంచాయతీలకు ఒకసారి ఎన్నికలు, ఎమ్మెల్సీలకు ఒకసారి ఎన్నికలు, ఇట్లా ఎన్నికలు పెట్టడం వల్ల భారతదేశంలో మొత్తం సమయం అంతా కూడా ప్రతి చోట ప్రతిరోజు ఏదో ఒక చోట ఎన్నిక ఉంటుంది. ఈ ఎన్నికల వల్ల పరిపాలన అనేటువంటిది ఇబ్బంది జరుగుతోంది, అభివృద్ధి అనేటువంటిది కుంటుపడుతోంది. కాబట్టి ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలి అనేటువంటి ఒక నిర్ణయాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుంది. నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో భారతదేశంలో జమిలీ ఎన్నికలు నిర్వహించాలనేటువంటి ఒక ఆలోచన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న తర్వాత అనేక మందికి అనేక సందేహాలు ఉన్నాయి. ముందుగా ప్రతిపక్షాలు ఏం చేస్తాయంటే ఏదున్నా కూడా విమర్శించేయాలి, మోడీ గారు ఏం చేసినా దానికి ఉల్టా పల్టా మాట్లాడాలి. కమ్యూనిస్టులు అయితే సిద్ధంగా ఉంటారు, వాళ్ళు ఎస్ అంటే మేము నో అనాలి గంతే, వాళ్ళు నో అంటే మేము ఎస్ అనాలి. మరి అది ఎందుచేత, అది దానివల్ల లాభం ఏమిటి, నష్టం ఏమిటి అనేటువంటి ఆలోచన ధోరణిని పక్కన పెట్టి చాలా పార్టీలు ప్రతి దానికి ఒక భిన్నమైనటువంటి స్వరాన్ని వినిపిస్తే తప్ప మాకు రాజకీయ మనుగడ సాధ్యం కాదు అనేటువంటి ఒక భావనలోకి వెళ్ళి ఒక ఇన్సెక్యూరిటీ రేపు ఎందుకు చేసుకోవాలి మనం ఇది, దానివల్ల ఏంటి నష్టాలేంటి లాభాలేంటి పెద్దలందరికీ తెలుసు. మళ్ళీ నేను కూడా కొన్ని చెప్తాను. అందులో మన భారతదేశంలో 1 సెప్టెంబర్ 2023లో రామ్నాథ్ కోవింద్ గారు వారి అధ్యక్షతన జమిలీ ఎలక్షన్స్ ఉంటే బాగుంటుంది అని చెప్పేసి ప్రసంగం రావడంతో ఆయన ఒక కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కమిటీలో మెంబర్స్ అందరికీ కూడా మన దేశంలో ఒక ఏమంటారు రీసెర్చ్ లాంటిది చేసి అందులో ఉన్నటువంటి ఈ జమిలీ ఎలక్షన్స్ అనేటివి చేస్తే ఎలాంటి పాసిబిలిటీస్ ఉంటాయి ఇవన్నీ కూడా రీసెర్చ్ చేసి రావాల్సిందిగా ఆ కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. అందులో కమిటీలో వాళ్ళందరూ కూడా జమిలీ ఎలక్షన్స్ చేస్తే చాలా లాభాలు ఉన్నాయి అని చెప్పేసి ఒక రిపోర్ట్ ఇవ్వడం కూడా జరిగింది. ఆ రిపోర్ట్లో ఎలాంటి అంటే మామూలుగా జమిలీ ఎలక్షన్స్ అంటే ఏంటి, జమిలీ ఎలక్షన్స్ అంటే ఒకసారి